श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथामह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांस च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितां श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण సో మనము ఒక వైష్ణవ సంగీతం శుద్ధ భగత చరణ రేణు అది మనము పాడతాం ఇక్కడ ఎవరైనా షేర్ చేస్తారా తెలుగులో? నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది అది, తెలుగులో ఇక్కడ లేదు. ఓకే, షేర్ దట్ ఆల్సో. వాషుడేడు నాగేంద్ర ప్రభు. ప్రభు హరే కృష్ణ. తెలుగులో ఉందా? శుద్ధ భగత చరణ రేణు. వస్తున్నా బ్రదర్, వస్తున్నా బ్రదర్. శుద్ధా భగత చరణ ఇంగ్లీష్ షేర్ చేయండి ప్రభు. రేణు భజనా అనుకూల. యా, కనబడుతుందా? ఓకే ఓకే ప్రభు. ఓకే. ఎవరో ఒక మాతాజీ కానీ దే కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ అన్మ్యూట్ చేసి. ఓకే, నేను పాడినప్పుడు రిపీట్ చేయండి. శుద్ధ భగత చరణ రేణు భజనానుకూల భగత సేవా పరమ సిద్ధి ప్రేమాలతికారమూల శుద్ధ భగత చరణ. ఎస్, హూ విల్ సింగ్? ప్రభు ప్రభుజీ పాడమంటారా మీతో? పాడడం రావాలి. ఓకే, పాడతారా మీరు? ట్రై చేస్తాం. ఇది కొంచెం యా, సరే పాడండి. శుద్ధ భగత చరణ రేణు భజనానుకూల భగత. ఆ, శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల భగత సేవా పరమ సిద్ధి ప్రేమలతి కరమూల భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలతికారమూల మాధవతీధి భకతి జనని జతనే పాలన కోరి మాధవతీతి భక్తి జనని జతనే పాలన కోరి కృష్ణ బసతి బసతి భోలి పరమాధర భోరి కృష్ణ కృష్ణ బసతి బసతి బోలి పరమ ఆదరే బోరి గౌరామర జ్యేష్ఠబస్థానే కొరల బ్రాహ్మణ రంగే గౌరమర జేసబస్థానే కొరల బ్రహ్మణ రంగే శేషబస్థాన ఎరిబో ఆమి ప్రణయ భక్త సంగే శేషబస్థాన విరబో ఆమి
प्रणये भक्त गे मृदङ्गवाद्य शृणिते मान अवसर साधाध्याचे मृदङ्गे बाद्य सुनीते माना अवसर साध जासे गौरविहिता कीर्तन शूनि आनन्दे हृदय नाचे गौर विहिता कीर्तन सुनी आनंदे हरिदोयना से गौरविहिता कीर्तन शूनि आनन्दे हृदय नाचे गौर विहिता को कीर्तन सुनी आनंदे हृदयना से जुगल मूर्ति देखिए मोरा परमानंद होया जुगल मूर्ति देखिय मोर परम आनंद होया प्रसाद सेवा करिते होये सकल प्रपंच जाया प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जाया जे दिन गृह भजन देखी गृह ते गोलोक भाया जेदिन गृहे भजन देखी गृहते गोलोक भाया चरण सिधु देखिय गंगा सुख सीमा पाया चरण सिद्धो देखिय गंगा सुख सीमा पाया तुलसी देखी जुराय प्राण माधव तो शनि जानी तुलसी देखी जुरय प्राण माधव तोषणि जानी गौरा प्रिया शाक सेवने जीवने सार्थक मानी गौर प्रिय सखा सेवने जीवन सार्थक मानी भक्ति विनुता कृष्ण भजने अनुकूल पाय जा भक्ति विनोदा कृष्ण भजने अनुकूल पाय जा प्रति दिवसे परम सुखे स्वीकार को रोहिता प्रति दिवसे परम सुखे स्वीकार करो यथा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे ధన్యవాదాలు ప్రభుజీ हरे कृष्ण శ్రీ హరినామ సంకీర్తనకి జయ. ఈ వైష్ణవ సంగీతంలో శిల భక్తి వినోద్ ఠాకూర్ ఎంతో అద్భుతంగా కృష్ణ భక్తికి అనుకూలమైన పరిస్థితుల గురించి వర్ణిస్తాడు. అదేవిధంగా కృష్ణ భక్తిలో అభివృద్ధి చెందడానికి కావలసిన ఇంపార్టెంట్ సూత్రాలను ఇక్కడ వర్ణిస్తాడు. అది కూడా కాకుండా భక్తి వినోద్ ఠాకూర్ ఈ గీతంలో ఏ ఉత్సాహంతో ఏ ఆనందంతో ఆ విధులను భక్తి విధులను తమ జీవితంలో అవలంబించుకోవాలో దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా.
సో మనం ఈ శ్లోకంలో అబ్జర్వ్ చేస్తే శుద్ధ భకత ఇది శరణాగతి, శరణాగతి అనే పుస్తకంలో ఉమ్, ఆ, భక్తి ప్రతికూల ఉమ్, వివర్జిత భక్తి అనుకూల స్వీకార, ఆరు అంగాలు ఉంటాయి శరణాగతిలో. అందులో రెండు అంగాలలో ఒకటి భక్తి అనుకూల కార్యేర స్వీకార. ఆ, భక్తికి అనుకూలంగా ఉండే ప్రతి కార్యాన్ని ఏం చేయాలి? హృదయపూర్వకంగా స్వీకరించాలి. అలాగే భక్తికి ప్రతికూలంగా ఉన్న కార్యాలని వర్జిత, వర్జించాలన్నమాట, వదిలేయాలి. ఆ, మనకి రెండు సూత్రాలు చైతన్య మహాప్రభు ఆ, వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఎన్ని శాస్త్రాలు మీరు తిరిగేసి చూసినా రెండు సూత్రాలు ఎప్పటికీ ఒక అంటే వాటిని గోల్డెన్ రూల్స్ కింద ఉంటాయి. ఉమ్, అందులో మొదటిది ఉమ్, ఆ, మొదటిది ఆ, కృష్ణ స్మరణ. ఆ, ఎల్లప్పుడూ కృష్ణ స్మరణ చేయడం. రెండవది ఆ, నిత్యము కృష్ణుణ్ణి విస్మరించే పరిస్థితి రాకుండా చూసుకోవడం. ఉమ్. ప్రభుజీ రెండు ఒకటే కదా. ఉమ్. కృష్ణ స్మరించడం ఒకటి, కృష్ణుని విస్మరించకుండా ఉండడం ఒకటి అని ఇక రెండు వేరువేరుగా ఈ సూత్రాన్ని వర్ణించబడినాయి. గోల్డెన్ రూల్స్. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, అండ్ సెకండ్ ఈజ్ నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో ఇక్కడ మనం చూస్తే ఆల్వేస్ రిమెంబరం కృష్ణ అంటే నిత్యము కృష్ణ స్మరణలో ఉండాలి. అంటే ఏంటి? ఏ కార్యాలైతే ఆ, 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 ఏ కార్యాలైతే మనకి భక్తికి అనుకూలంగా ఉంటాయో వాటిని మనం స్వీకరించడం. అనుకూలంగా ఉన్న కార్యాలు స్వీకరిస్తే ఏమవుతాయండి? తద్వారా మన కృష్ణ స్మరణ నిత్యం ఉంటుందన్నమాట. నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఇది రెండవ రూల్ అనమాట, రెండవ సూత్రం. అంటే కృష్ణుని ఎప్పుడు విస్మరించకూడదు. ఆ, అంటే ఏ ఏ కార్యాలు అయితే భక్తికి ప్రతికూలంగా కృష్ణుని మర్చిపోయేటట్టు చేస్తాయో ఆ, వాటి నుంచి మనము ప్రయత్నించాలి బయటకు రావడం కోసం. సో సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ రెండు సూత్రాలని మనము కేంద్రంగా పెట్టుకొని మనం వైష్ణవ సాధనలోను ఆ, వైష్ణవ స్వాధ్యాయలోను, మనం చేసే స్వాధ్యాయలోను, అదేవిధంగా వైష్ణవ సదాచారంలో కూడా మనము కొన్ని నియమాలను నిబంధనలను పాటిస్తాం. ఉమ్. ఎల్లప్పటికీ కృష్ణ స్మరణ చేసే కార్యాలలో ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ విభజిస్తాను చెప్తాడు. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల. భజనకి అనుకూలంగా ఉండేది ఏంటండి? ఒక శుద్ధ భక్తుడి చరణ రేణు. చరణలేరు అంటే తప్పు తప్పు ఆబ్వియస్లీ అది ఆయన పాదాలకు అంటుకున్న ధూళి. ఆ, కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక దాసానుదాస భావంలో ఒక శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో ఉంటూ ఆ, ఉండే పొజిషన్ని ఇక్కడ భక్తికి అనుకూలంగా అంటారనమాట. మీ లైఫ్లో ఎప్పటికైనా ఆ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక భక్తుడి ఆధ్వర్యంలోనూ మీరు భక్తిని చేస్తూ ఉండాలి. ఒక శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో. ఉమ్, అంటే ఆ మాట ఇంకా జవదాటను అనే పరిస్థితిలో ఉండాలన్నమాట. అది బెస్ట్. భకత సేవ పరమ సిద్ధి ప్రేమలతికార మూల. ప్రేమ ఒక ఒక లత లాంటిది అనమాట, మన భక్తి లత. భక్తి లత హృదయంలో బీజం. ముందు నుంచే ఉంది బీజం హృదయంలో. కానీ దాన్ని బయటికి వెలికితీసి మళ్ళీ దానికి సిల్చనం చేసేది ఎవరండి? గురువు. శ్రవణ కీర్తనల ద్వారా మనం ఏం చేస్తాము? వాటికి నీరు పోస్తుంటాం. అలా పోస్తే అప్పుడు ఏమవుతుంది? భక్తిలత కింద మారింది. ఆ భక్తిలత పెరగడానికి ఆ, ఏంటండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ భక్త సేవ. ఒక వైష్ణవ ఆధ్వర్యంలో ఉంటూ మనం భక్తులకి సేవ చేస్తే అప్పుడు ఆ ప్రేమల అధికార లతలాగా ఉన్న ఆ ప్రేమ భక్తి ప్రేమ పెరుగుతుందన్నమాట. మాధవతి ఇది ఓకే. ఇందులో ఈ మెయిన్గా ఒక గైడెన్స్ అంటారు స్పిరిచువల్ మాస్టర్. ఇప్పుడు చైతన్య మహాప్రభు సనాతన్ గోస్వామికి ఇచ్చిన సూత్రాల్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వైష్ణవ సదాచారంలో కూడా ఒక గురువు పట్ల శ్రద్ధ, గురువు పట్ల సమర్పణ అనే అవసరం. తద్వారా మనం ఏం చేస్తాం? మిగతా మాధవతిది భకతి జనని, ఏకాదశి తిథిని పాటించడం, ఆ, కృష్ణ బసతి బసతి బోలి పరమాధర బోలి. సో కృష్ణుని ఆరాధించడం. గౌర అమార జేసభస్థాని,
అంటే ఏ ఏ లీలాస్థలిలో భగవంతుడు స్వయంగా లీలలు చేశారు, ఆ లీలల ఆ, చేసిన స్థలాలకు మనం వెళ్ళడం. భ్రమణ రంగే ఎలాగా శేషబస్థానే ఎరిబో హామీ ప్రణయ భక్తి సంగే, ఒక ప్రణయ భక్తులతో కలిసి వెళ్ళడం. ఉమ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే యాత్రాస్ అనేవి ఆ, ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. అందులో మనం భక్తి సాధనలో ఉన్న ప్రతి అంగాన్ని మనం పాటించగలం. ఉమ్. ఆ, అలాగా ఇక్కడ అనుకూలంగా ఏకాదశి తిథి గురించి, అలాగే తీర్థయాత్ర గురించి చెప్తారు. తర్వాత మృదంగ వాద్య సునితి మొన అపసార సాధ జాచే గౌర విహిత కీర్తన శూన్య ఆనంద హృదయ నాచే. ఆ, ఆ, గౌరాంగ శ్రీ చైతన్య మహాప్రభు ప్రేమ సంకేతనని శివాసంగనలో స్టార్ట్ చేశారు. మృదంగము కరతాలు అంటే ఇది ఒక ఎటికెట్స్. కీర్తనలో అనే ఆస్పెక్ట్లో మనం చైతన్య మహాప్రభుని ఉద్దేశించి స్మరిస్తూ మృదంగము కరతాల ధ్వనుల ద్వారా మనము కీర్తన వింటే అది కూడా అనుకూలంగా ఉంటుంది భక్తికి. సంకీర్తనం. సంకీర్తన అంటే రెండు ఉండాలి. ఇప్పుడు మనం ఆన్లైన్ కాబట్టి మనం ఒక కరతాలు అలా తీసుకుని వాయిస్తున్నాం తప్ప ఆ, మృదంగం. ఉమ్, ఉమ్. మృదంగ బాధ్య ఆ, మృదంగ వాద్యాన్ని వినినప్పుడు ఆ, ఏమవుతుంది, హృదయం ఆనందంతో నాట్యం చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చెప్పే ప్రతి శ్లోకంలోనూ ఆయన ఒక అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కానీ మనకు అనుభూతి రావాలంటే మనం ఒక ఆచరణ పాటించాలి. ఉమ్, పాటించినప్పుడు మనకు కూడా అలాంటి అనుభూతి వస్తుంది. లేకపోతే జనరల్గా చాలామంది కీర్తన టైంలో కానివ్వండి, లేకపోతే ఏకాదశి కానీ ఒక దాన్ని ఒక స్- ఒక యాక్టివిటీ కింద చూసుకుని ఓకే ఇది చెయ్యాలి పక్కన పెట్టి అలా కాకుండా హృదయపూర్వకంగా అందులో ఉన్న విధుల్ని పాటిస్తే ఆ, ఉత్సాహంతో అప్పుడు మనకు కూడా భక్తి మార్గం కృష్ణుడు ఎలాంటి కృష్ణుడు లాంటిది అనమాట సాధన కూడా. ఏ అధా మాం ప్రపద్యంతే తాం తితక్షస్వపజామ్యహం. మనం ఏ విధంగా కృష్ణుడిని మనము అప్రోచ్ అవుతే కృష్ణుడు ఆ విధంగా మనకి రెసిప్రికేట్ చేస్తాడనమాట. అదేవిధంగా మనం భక్తి మార్గంలో ఉన్న భక్తి సాధనలు కూడా అంతే. అంత ఉత్సాహంగా మనం చేస్తే అంత ఉత్సాహంగా అవి కూడా ఆ సాధన విధులు కూడా మనకి రెసిప్రికేట్ అవుతాయి. అందులో ఒక సంతృప్తిని, ఒక ఆనందాన్ని ఇస్తాయన్నమాట. జుగలమూర్తి దేక్యము ఇక్కడ విగ్రహార్థం గురించి చెప్తున్నారనమాట. శ్రీమూర్తి దర్శనం చేసుకునేటప్పుడు పరమ ఆనంద హోయే. ఆనందంతో ఉండాలి. ఒకసారి శ్రీల ప్రభుపాద ముందుకు వచ్చి భక్తుడు నాకు ఆ, ఆ, ఉత్సాహం లేదన్నాడు. ఉత్సాహం లేదు నాకు ఏం చేయడానికి, రోజు చేసిందే కదా. ఇప్పుడు రోజు పొద్దున్న లేస్తాం, మనం రోజు మంగళారతి అటెండ్ అవుతాం, కానీ అది అటెండ్ అయినప్పుడు ఉత్సాహపూర్వకంగా అటెండ్ అవ్వాలి. ఏదో ఎందుకు అటెండ్ అవుతున్నాం బాబురే, ఎందుకురా బాబు ఇది నాకు. ఆ ప్రభు నాగేంద్ర ప్రభు నన్ను నన్ను గుచ్చి గుచ్చి చెప్తారు మంగళారతి పాడమని, పాడడానికి కూర్చోవాలి. అది ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు నేను క్లోజ్ చేసి ఎప్పుడు నాకు పీస్ఫుల్గా కూర్చుంటాను అనే ఉద్దేశంతో అటెండ్ అవుతే దానికి అలాగా ఆ విధంగా ఉంటుంది అనమాట. రెసిప్రికేషన్ భగవంతుడి నుంచి. కానీ ఉత్సాహంగా చేస్తే ఆ, భగవంతుడు కూడా ఎంతో ఆనందంతో ఎన్నో విధాలుగా మనకి రెసిప్రికేట్ అవుతాడు. ఆ, ఇక్కడ జుగలమూర్తి దేకియముర పరమానంద హోయే. భగవంతుడు మన ఆనందాన్ని వ్యక్తం చేయాలి. శ్రీ విగ్రహాల ముందు రాధా శ్యామసుందరం ముందు వచ్చినప్పుడు రోజు చూస్తున్నాం. ఆ, మీలో మీరు వారంకి ఒకసారి చూస్తారు, అట్లీస్ట్ వారంకి ఒకసారైనా చూడాలి. మంగళారతి టైంలో. ఆ, చాలామంది భక్తులకి అంటారు ప్రభుజీ గృహస్థ జీవనంలో చాలా కష్టం. ఆ, 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 చాలా కష్టం అంటే అది గృహస్థ జీవనం కాదు, అది గృహ మీద జీవనం. గృహస్థ జీవనం అంటే లైఫ్ని ప్రయారిటీగా పెట్టుకోవాలి, ఏం ఇంపార్టెంటో పెట్టుకోవాలి. పెట్టుకుని తద్వారా ఒక వారానికి ఒకసారైన శ్రీ విగ్రహ దర్శనాలకి మంగళారతి దర్శనానికి వెళ్ళి ఆనందంతో భగవంతుడి ముందు ఆ, ఆ, ఉత్సాహాన్ని వ్యక్తం చేయాలి మనం. పరమానంద హోయే ప్రసాద సేవ కొరితే హోయే సకల ప్రపంచ ఛాయ. ఆ విధంగా భగవంతుడి నుండి నృత్యం చేసిన వాడు అప్పుడు ఆ ప్రసాదాన్ని ఆనందంతో స్వీకరించగలరు. ఆ, సో ఈ విధంగా ఇక్కడ ప్రసాదం గురించి శ్రీ విగ్రహ సేవ గురించి చెప్తారు. జయ దిన గృహే భజన దేకి గృహతే గోలోక పాయ చరణ సీదు దేకియ గంగా సుఖ సింహపాయ. సో ఆ విధంగా ఉత్సాహపూర్వకంగా మనం భక్తిని మనం స్వీకరించినప్పుడు ఇల్లు కూడా ఒక వైకుంఠం కింద మారిపోతుంది. ఉమ్, ఉమ్. ఇల్లు కూడా
వైకుంఠం కింద మారుతుంది. గోలోకం కింద మారుతుంది ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ ప్రకారం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉత్సాహపూర్వకంగా భక్తిలో ఉన్నారు. అలాంటి పరిస్థితి లేకపోవచ్చు చాలామందికి. అందుకే అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మనం ఇది ఫోకస్గా పెట్టుకోవాలి. అట్లీస్ట్ వన్ మంగళారతి వన్స్ ఏ వీక్, వన్ నో నో మంగళారతి అటెండ్ అయ్యి కృష్ణలో నిత్యం చేసి భగవంతుడి ముందు ఆ, మీకు ఎవరి దగ్గర అవుతాయి, జగన్నాథ్ దగ్గర లేకపోతే శ్యామ్ సుందర్ దగ్గర అవుతే శ్యామ్ సుందర్ దగ్గర అటెండ్ అయ్యి ఉత్సాహపూర్వకంగా కొంతసేపు జపం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. ఆ. ఇంకో రోజు ఏదైనా స్పెసిఫిక్గా మీరు సండే రోజున మనకి ఎలాగో క్లాసెస్ ఉంటాయి కాబట్టి దట్స్ డిఫరెంట్. సో అట్లీస్ట్ ఒక రోజైనా వారానికి మనం పెట్టుకోవాలి. సో చరణ. సో ఈ విధంగా ఆ, ఎవరైతే ఉత్సాహపూర్వకంగా భగవంతుడి ముందు, అంటే ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కటి మనము మార్నింగ్ ప్రోగ్రామ్కి వెళ్తే అన్నీ. సో శిల ప్రభుపాద్ చూడండి స్టాండర్డ్ ఎలా పెట్టారు. మార్నింగ్ ప్రోగ్రాంలో 64 భక్తి అంగాలన్నిటినీ ఫుల్ఫిల్ చేసేటట్టుగా పెట్టేశారు. మొత్తం 64 ఉన్నాయి అంగాలు, 64 లిమ్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. రూప గోస్వామి భక్తి రసామరసిందులో ఇచ్చారు. ఆ 64 లిమ్స్ అన్నిటినీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు మార్నింగ్ 4:30 నుంచి మంగళారతి అటెండ్ అయితే, ఆ, అది కూడా భక్త సాంగత్యంలో ఫిజికల్గా ఒకరోజైనా పెట్టుకొని అటెండ్ అవుతే మీరు అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు అని. తులసి తేకి జురయ ప్రాణ, తులసికి సేవ, ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది చూడండి. గౌరప్రియ సేవ సాకనే జీవన సార్థకం అని. ఇక్కడ మళ్ళీ ప్రసాదం గురించి వర్ణించబడింది ఇక్కడ. ఉమ్. ఆ, సో ఈ విధంగా భక్తివినోద్ ఠాకూరు భక్తికి అనుకూలంగా ఉన్న కార్యాలలో ఏవేమిటని ఏ ఉత్సాహపూర్వకంగా వాటిని హృదయపూర్వకంగా పాటించాలని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఆ, అలాంటి భక్తి కార్యాల ద్వారా ఏమవుతుందండి, న్యాచురల్గా మనకి కృష్ణస్మరణ పెరుగుతుందన్నమాట. సో ఇవాళ ఆ, మనము వైష్ణవ ఎటికేట్లో భాగంగా, వైష్ణవ సదాచారంలో భాగంగా మీకు ఒకటి షేర్ చేసాం తెలుగులోది. మీ అందరికీ వచ్చింది అది వన్ డాక్యుమెంట్ తెలుగులోది. ఎస్ ప్రభుజీ వచ్చింది ప్రభుజీ. ఎస్ ఎస్ ఎస్, అది ఎవరైనా షేర్ చేస్తారా? నాగేంద్రన్ ప్రభు కానీ నివన్ కృష్ణమయ్య మాతాజీ, ఓవర్ ఇస్ పాసిబుల్ టు షేర్, నథింగ్ షేర్. నాగేంద్రన్ ప్రభు. సో ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. వీటి మీద ఉద్దేశించి మనము ఇవాల్టి ఎటికెట్స్ గురించి మనం పార్ట్ స్టార్ట్ చేద్దాం. బేసికల్లీ ఈ ఈ వైష్ణవ సదాచార దాంట్లో మొత్తం ఒకటి ఆ, 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 మనము ఎటికెట్స్ విత్ ఇన్ ద టెంపుల్. ఓకే, మందిరంలో ఎలాంటి నియమ నిబంధనలు ఫోటో అది ఓపెన్ చేయండి ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ. వేర్ ఇస్ దట్? యా, సో మందిరం, ఇక్కడ మందిరం అనగానే బేసికల్లీ ఉండమ్మా. హరే కృష్ణ ఏమైంది? ఓపెన్ చేస్తాను ప్రభు, స్ట్రక్ అయింది, ఓపెన్ చేస్తాను. సో మందిరం అనగానే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా శ్రీల ప్రభుపాదులు సొంతంగా ఆయన ఉద్దేశాల ప్రకారం స్థాపించిన ప్రతి ఒక్క అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘ మందిరాలు ఉద్దేశించి ఇక్కడ ఈ ఎటికేట్స్ని వర్ణించబడినాయి. ఓకే, మనం ఇది గౌడీయ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం ప్రకారము వీటిని పాటిస్తాం. ఈ సదాచారం ఇది అనుకూలంగా ఉంటాయి, అందుకే వీటిని మనం ఉత్సాహపూర్వకంగా పాటించే ప్రయత్నం చేయాలి. రెండవది ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఈ కార్యాలన్నిటినీ సహజంగా స్వాభావికంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోకంలో పాటిస్తారు. అక్కడున్న వ్రజవాసులందరూ, అక్కడున్న భక్తులందరూ, శుద్ధ భక్తులందరూ. సో
వాళ్ళని అనుసరిస్తూ మనం చేసేవన్నమాట. అందుకే మనకి భక్తికి అనుకూలంగా ఉన్న ఒక ఆస్పెక్ట్ ఏంటంటే అది సుకృత్ ఉంటుంది. ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతోవృత్తే. సతోవృత్తి ఉంది కదా, అంటే ఒక సత్పురుషులు నడిచిన బాటలో మనం నడుస్తాం, అనుసరిస్తాం అన్నమాట. అనుసరిస్తాం కదా, అలాగ ఈ ఎటికెట్స్ అన్నీ కూడా వాళ్ళ అనుసరించే సహజ కార్యాలన్నమాట అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో ఆ విధంగా మనము వీటిని తీసుకోవాలి. సో ఎటికేట్స్ అనేది మనం ఎందుకు పాటిస్తామంటే ఫస్ట్ భక్తికి అనుకూలంగా ఉంటుంది. ఆ, మీరు భక్తికి చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని కృష్ణ స్మరణలో ఇంకా పెంచుతాయి అన్నమాట. రెండవది, ఆ, ఇది సతోవృత్తే. శుద్ధ వైష్ణవులు వీటిని పాటించారు కాబట్టి వా వాళ్ళు పాటించింది మనం అనుసరిస్తూ ఇవి పాటిస్తాం. ఆ విధంగా ఏమిటంటే అది మనం యాక్చువల్లీ భక్తులు అభివృద్ధి చెందుతాం. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మన బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ పరంపర ప్రకారం ఇచ్చిన ఆస్పెక్ట్స్ అన్నమాట. ఇందులో మనం స్పెసిఫిక్గా వీటిని పాటించడం వల్ల ఒక లాయల్టీ ఏముంటుంది, దాన్ని ఒక సమర్పణ ఉంటుంది అనమాట మన గౌడీ వైష్ణవ సంప్రదాయం మీద. లేకపోతే ఆ, ఆ సమర్పణ ఆ, ఒక వఫాదారి అంటారు ఓకే, లాయల్టీ. అది ఒక పర్టికులర్ మనము ఆ, సమ పెట్టుకుంటే తద్వారా మనము ఆ, మ్, ఆ, ఒక భక్తిలో ఆ, ఈజీగా మనం ప్రోగ్రెస్ చేయగలం. ఆ లాయల్టీ లేకపోతే చాలా కష్టం. మ్మ్. సో ఈ మూడు విధాలుగా మనకి ఎటికెట్స్ హెల్ప్ చేస్తాయి. అందుకే మనం నేర్చుకునే ప్రతి డీటెయిల్స్ ఇందులోవి. ఓకే, ఇందులో నా అనుభవం ప్రకారం, ఓకే, నేను కొన్ని వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇవన్నీను. ఇవన్నీ ఈ వైష్ణవ సదాచారం ప్రకారం చైతన్య మహాప్రభు సనాతన కోసం అని చెప్పిన 50 సూత్రాల మీద, ఇన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి రాసిన మాన్యువల్ ఇది. సో దీన్ని ఇస్కాన్లో లీడర్స్ అందరూ కలిసి వీటిని వెరీ డీటెయిల్డ్గా ఒక్కొక్క సెక్షన్ ద్వారా వీటిని ఇచ్చారు. వీటిని చదువుతాం. దాని మీద ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ నా తరపున ఉంటే అది మీరు వినండి. ఓకే, దాని మీద ఏదైనా ప్రశ్న ఉంటే మనం లాస్ట్లో అడుగుతాం దాని మీద. ఓకే, ఆ విధంగా వీళ్ళు గోటెన్. సో ఇందులో మొదటి పార్ట్లో మనకి టెంపుల్ అంటే మందిరంలో ఎలాంటి వైష్ణవ సదాచారం పాటించాలి వాటి గురించి వర్ణించబడినాయి. అందులో 4 మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆ, ఆ, మందిరంలో ఎలా ఉండాలి, అదర్ ఎటికెట్స్, ప్రసాదము, కిచెన్ అని. తర్వాత ప్రసాద గ్రహణ అండ్ ప్రసాద సేవకి ఉన్న ఎటికేట్స్ ఏంటి అది వర్ణించబడి, తర్వాత భక్తులతో ఏ విధంగా వ్యవహరించాలి. వేరే వేరే భక్తులందరూ ఒకే రకంగా ఉండరు. అందరూ సహజాతీయే. భగవంతున్నే సేవ చేయాలనుకున్న సంకల్పంతో వస్తారు, కానీ అందరూ ఒకలా ఉండరు. అందరూ వేరే వేరే స్థితిలో ఉంటారు, స్థాయిలో ఉంటారు. వేరే వేరే స్థితిలో ఉంటారు, వేరే వేరే స్థాయిలో ఉంటారు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాలి అది మూడో పార్ట్. తర్వాత ఐదవ పార్ట్లో సాధన. మనం పర్సనల్గా చేసే సాధనలు, కొన్ని నియమాలు, నిబంధనలు. ఓకే, ఈ విధంగా ఇది ఇది ఓకే నాలుగో పార్ట్. ఐదో పార్ట్ ఉంది, మనము తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు పాటించే ఆస్పెక్ట్. ఈ విధంగా ఇది మొత్తం డివైడ్ అయ్యి ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ, దీంట్లోకి వెళ్ళండి. ఎటికెట్స్ విత్ ఇన్ ద టెంపుల్, అంటే మందిరంలో పాటించే నియమాలు, మందిరంలో ఆచార వ్యవహారములు. ఓకే, ఇందులో మనం ప్రయత్నిద్దాం ఫాస్ట్గా వెళ్ళడానికి, బికాజ్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆన్ దిస్. ఇందులో మొత్తము 1 2 3 4 5 6 7 8 9 10 11 11 పాయింట్స్ ఉన్నాయి. 11 ప్లస్ 2. ఓకే, యా, విల్ ట్రై టు సీ హౌ మెనీ కుడ్ కవర్. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. సో ఏ విధంగా వెళ్దామంటే, సో ఈ ప్రోగ్రాంలో ఎవరో ఒకరు మాతాజీ కానీ ప్రభుజీ కానీ దే కెన్ అన్మ్యూట్ దెమ్సెల్స్ అండ్ మొదటిది అంశం చదువుతారనమాట. ఎక్స్ప్లెనేషన్ ఏముందో దాని మీద కొంచెం నేను కొంచెం ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను.
ఇంకేదైనా పాయింట్స్ ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు తప్పకుండా. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే మీ వ్యూస్ని షేర్ చేయొచ్చు. లేకపోతే ఏమైనా ప్రశ్న ఉంటే దాని మీద అడగచ్చు. ఓకే. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, దండోపాధ్యాయ. ధన్యవాదాలు. చదువు చదవచ్చు ప్రభు. ఎస్ ఎస్. మందిరంలో ఆచార వ్యవహారములు. 1. వినమ్ర భావంతో ఉండుట. పూర్వపు రోజులలో రాజులు పల్లకీలలో ప్రయాణిస్తూ ఉండేవారు. ఒక నియమం ఏమిటంటే మందిరంలోనికి ఎవరైనా పల్లకీపై గాని వాహనములపై గాని చెప్పులను ధరించి గాని ప్రవేశింపరాదు. మనం ఎంత గొప్ప అర్హతలు, హోదాలు, సామర్థ్యాలు మరియు సామాజిక పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ వాటి వలన మనం అనుభవించే అహంకారాన్ని విడచి నేను భగవంతుని దాసులకు దాసుడను అనే భావంతో సదా ప్రవర్తించవలెను. హరే కృష్ణ. సో ఇందులో మనము మీరు ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు మీరు దీన్ని షేర్ ఆప్ చేయొచ్చు ప్రభుజీ. ఓకే. సో దట్ విల్ బి ఈజీ ఫర్ అస్. నాగేంద్ర ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మందిరంలో పాటించే సూత్రాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వినమ్రపూర్వకంగా మనం మందిరంలో ప్రవేశించడం. పూర్వంలో గర్భాలయంకి తలుపులు హైట్ తక్కువ ఉంటుంది. ఎందుకు? వంగుతామని. అట్లా ఇక్కడైనా వంగవయ్యా అని. మీరు వశిష్ఠ విశ్వామిత్రుల మధ్యన ముందు వైర్యం ఉండేది వాళ్ళ మధ్యన. ఎందుకంటే విశ్వామిత్రుడు ముందు యాక్చువల్లీ విశ్వామిత్రుడు కాదు, కౌశిక రాజుడు అనమాట. కౌశిక రాజుడు ఒకసారి బ్రహ్మదండ వశిష్ఠుడి దగ్గర ఉన్న బ్రహ్మదండం గమనించి, అరే ఎంత బ్రహ్మశక్తి ఉందా వీడికి, నేను కూడా బ్రహ్మర్షి అవుదాం అనే ప్రయత్నంతో ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చాలాసార్లు ఓడిపోతారు ఆయన. ఒకసారి కామానికి లోమవుతాడు, ఒకసారి క్రోధానికి, ఒకసారి వశిష్ఠుడు కలవడానికి వెళ్తాడనమాట. ఇప్పుడు వశిష్ఠుడు బ్రహ్మర్షి, మన కౌశిక రాజుడేమో రాజు. ఓకే, ఒక రాజు బ్రాహ్మణుడి ముందు వంగచ్చు. కానీ నేను కూడా బ్రహ్మర్షి అవ్వాలనే సంకల్పంతో విశ్వామిత్రుడు, కౌశిక రాజుడు ఏం చేశాడు? కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన గుడిసెకి ఉన్న తలుపు కిందకు ఉంటుందన్నమాట. తల వంచాలి, కానీ తల వంచాడు. ఏం చేస్తాడు? తన నడుము ఉంచుతాడు. అంటే కూర్చున్నట్టు వెళ్ళి లోపలికి వెళ్తాడనమాట. నేను నీ ముందు తల వంచను ఆ సంకల్పంతో వెళ్తాడనమాట చూడడానికి, కలవడానికి. సో ఈ గర్వం అనేది ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు జగన్నాథ్పురిలో మీరు గమనిస్తే రాజు కూడా భగవంతుడి ముందు ఒక బంటువే. ఏం చేస్తాడు? జగన్నాథ్ రథం ముందు చీపురు ఉడుస్తాడు. అదేవిధంగా వెళ్ళి భగవంతుడిని విన్నపించుకుంటాడు. వెళ్ళి తల భాగాన్ని పక్కన పెట్టి భగవంతుడి ముందు. సో ఈ విధంగా ఒక వినమ్రపూర్వక భావంతో మనము ఎంటర్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మన ఇస్కాన్ మందిరాలు ఎలా ఉంటాయండి? పెద్ద పెద్ద ద్వారాలు, చిన్న ద్వారాలు ఉండవు. ఎంటర్ అయ్యేప్పుడు మనం తల ఎత్తుకుని వెళ్ళచ్చు లోపలికి కదా. కానీ అక్కడ కూడా మనం ఎటికెట్ని ఫాలో అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే భక్తులు ఏం చేస్తారు? జనరలీ భగవంతుడు టెంపుల్కి వచ్చినప్పుడు ఆ టెంపుల్ తరపున గంట ఉంటుంది, గంట మోగిస్తారు. గంట ఎందుకు మోగిస్తారు? భగవంతుడా నేను వచ్చాను మీకోసం అని. లేకపోతే చిన్న గంటి పక్కన తలుపుకి కొడతారనమాట. తలుపును కొట్టి అక్కడ ప్రణామాలు చేస్తారు ముందు. ఎవరికి? నేను నేను ఓ భగవంతుడా, నేను నీ దర్శనాన్ని చేసుకునే సౌభాగ్యాన్ని కలిగించిన అక్కడున్న వైష్ణవులందరికీ నేను ప్రణామం చేస్తున్నాను అనే భావంతో వినమ్ర భావం ఎప్పుడు ఉంటుందండి? నేను భగవంతుడు అంటే అవ్వదు వినమ్ర భావం. ఆ భగవంతుడు మీ మధ్యన చాలామంది వైష్ణవులు ఉండాలన్నమాట, అప్పుడే వినమ్రభావం ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే నాకు పని అవ్వట్లేదు, నాకు కాంటాక్ట్ మినిస్టర్తో ఉందండి, నాకు ఆ పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళతో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది. అక్కడ ఏమైనా వినమ్ర భావం ఉంటుందండి? గర్వం ఉంటుంది, అరే నాకు అందరితో కాంటాక్ట్ ఉందని. ఇక్కడ మనం కృష్ణుడి ముందు అలా ఎప్పుడూ రాకూడదు. మీరు ఎంత భగవంతుడు శ్యామసుందరుడి సేవ చేస్తున్నా, జగన్నాథుడి సేవ చేస్తున్నా, నేను జగన్నాథ్తో రిలేషన్ ఉంది అనే భావం ఉంటే
భగవంతుడు నువ్వు తలెత్తావా ఆయన కూడా తలెత్తేస్తాడు పైకి. ఏడి నాకు కనపట్లే భక్తుడు అని భగవంతుడు కూడా చూస్తాడనమాట. మీరు తలదించుకుంటే ఆయన మీ వైపు చూస్తాడు. మీరు తలెత్తేస్తే ఆయన కూడా తలెత్తేస్తాడు. ఇప్పుడు ఆయన తలెత్తేసి ఎటువంటి చూస్తే ఆ? అందుకే భగవంతుడి ముందు వెళ్ళేటప్పుడు మనం విన్నప భావంతో ఒక వినమ్ర భావంతో విన్నపించుకుంటున్నట్టు. ఆ, దీంట్లో ఒక శ్రీ సంప్రదాయ ఆచార్యులు ఉన్నారు, కాంచీపూర్ణ. ఆయన సేవ చేస్తుండేవాడు వరదరాజుడికి. అప్పుడు ఒక భక్తుడు రోజు ఆయన కాంచీపూర్ణ కోసం నదిలోంచి నీళ్లు బిందులో కట్టు తెచ్చి వరదరాజుడి సేవకు తీసుకొచ్చేవాడు. అక్కడ వాచ్మ్యాన్ కింద పనిచేసేవాడు అనమాట. ఆయన అడిగాడు అనమాట కాంచీపూర్ణ, అరే రోజు మీరు మాట్లాడతారు కదా స్వామితో, అడగండి నేను ఎప్పుడు వైకుంఠానికి వెళ్తానని. అప్పుడు కాంచీపూర్ణ వెంటనే అంటాడు, సరే నేను అడుగుతానులే మాటలో మాటగా. సో ఆ రోజు మాటల్లో మాటగా అడిగితే వరదరాజు, అరే ఈ వైష్ణవుడా, నీ ద్వారపాలకుడి కింద నీ మందిరానికి సేవ చేస్తున్నవాడా, నీకోసం రోజు బిందులో నీళ్ళు తీసుకొస్తాడు వాడా, వాడికైతే తప్పకుండా నేను భగవద్ధామానికి ఈ జన్మలోనే తీసుకెళ్ళిపోతానని అది చెప్తాడు వెళ్ళి. కాంచీపూర్ణ చెప్పగానే ఆ ద్వారపాలకుడు ఎంతో హ్యాపీ అవుతాడు, ఫీల్ అవుతాడు. ఓకే, వెళ్ళిపోతాడు. తర్వాత కాంచీపూర్ణ మనసులో డౌట్ వస్తుంది అనమాట, ఇంకా నా విషయం ఏంటి అని వెళ్ళి వరదరాజుని అడుగుతాడు అనమాట. ఇంకా ఏమయ్యా స్వామి, నీకు రోజు నేను ఇలాగా విసుకన్న ఇస్తున్నాను, మాట్లాడుతున్నాను నీతో, ఇక నా పరిస్థితి ఏంటని. ఉమ్, ఉమ్. అప్పుడు వరదరాజు, అరే నీ గురించా, నువ్వా, ఆ, నువ్వు నాకు సేవ చేస్తున్నావే, నాతో మాట్లాడుతున్నావే, ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి ఇవ్వలేదు నేను, నీకు మాత్రం సమయం పడుతుంది, ఈ జన్మలో రాలేవు నువ్వు వైకుంఠానికి. అరే ఏమయ్యా స్వామి, నేనేం చేశాను పాపం, నువ్వేం పాపం చేయలేదు, ఆ, కానీ ఒక మంచి వైష్ణవుడి సేవ మాత్రం నువ్వు చేయలేదు. రోజు నాకు కూర్చుని విసుకను విస్తున్నావు తప్ప ఎవరికైనా వైష్ణవుడికి సేవ చేశావు నువ్వు? ఆ ద్వారపాలకుడు నీకు సేవ చేయడం వల్లే నేను ఆయన వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోతాను ఈ లైఫ్లో, కానీ నువ్వెవరు చేశావు? వెంటనే కంచుకొని ఏం చేస్తాడు, విసుకను పక్కన పెట్టేస్తాడు, లేచి ఆ, ఇంకో మారు వేషంలో తన గురువైన మహాపూర్ణ ఇంకో గ్రామంలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి అక్కడ 6 నెలల పాటు ఎవ్వరికీ తెలియని వేషంలో అక్కడ వెళ్ళి ఒక గోపాలకుడి కింద, తన గోశాలలో ఒక సేవకుడి కింద జాయిన్ అవుతాడనమాట. సో ఇది వైష్ణవ సేవలో ఉన్న మహత్వం. అందులో వినమ్ర భావం న్యాచురల్గా ఉంటుంది. అందుకే మనం దర్శనానికి వచ్చినప్పుడు, నేను భగవంతుడి దర్శనానికి రాలేదు, అది అక్కడున్న వైష్ణవులు నాకు ఇచ్చిన ఒక సౌభాగ్యం. వాళ్ళకు నాకు ఇచ్చిన ఒక అద్భుత అవకాశాన్ని శ్రీల ప్రభుపాదులు, ఒకవేళ శ్రీల ప్రభుపాదులు లేకపోయింటే ఆ సండే పొద్దున్న మనం ఎప్పుడు లేస్తామో తెలియదు మనకి, లేచిన ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. అలాంటిది ఇలాగ వస్తున్నాను ఇక్కడికి నేను భగవంతుడి దర్శనానికి అనే వినమ్ర భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో మనం ఏం చేయాలండి, తలుపు కొట్టి, తలుపు, భగవంతుడు ఆల్టర్ కాదు, ఓకే, మెయిన్ టెంపుల్కి డోర్ దాన్ని కొట్టి అక్కడ ప్రణామం చేస్తాం అనమాట. అరే టెంపుల్లో ఎవరు లేరు వైష్ణవులు, అరే ఉన్నారుగా శిల ప్రభుపాదులు వారు, ఆ వైష్ణవులు వాళ్ళ కృప ద్వారా నాకు దొరికిందనే ఒక భావనతో మనం వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభయ్యవచ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ విధంగా మనం అక్కడ ప్రణామాలు చేయాలన్నమాట. ఈ వినమ్ర భావం చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుడు అనుకుంటే అవ్వదు. ఓకే, నేను భగవంతుడి మధ్యన నా గురువులు ఉన్నారు, శిక్షా గురువులు ఉన్నారు, పదపదక్షక గురువులు ఉన్నారు, మిగతా భక్త బృందం ఉంది. ఎవరైతే నన్ను ఉత్సాహపూర్వకంగా వాళ్ళతో ఉంటే నాకు ఉత్సాహం వస్తుంది భక్తులకు వెళ్ళడానికి. అలాంటి వాళ్ళు కూడా నాకు కృష్ణుడికి మధ్యన ఉన్నారు. ఆ భావనలో మనము ఎంటర్ అవ్వాలి, మందిరంలోకి ప్రవేశించాలి. మందిరంలో ప్రవేశించేప్పుడు మందిరానికి మనస్సును కేంద్రించాలి, కానీ మనస్సును కేంద్రించే ముందు అహాన్ని మనం తగ్గించుకోవాలి. ఎవరైతే గర్వంతో ఎంటర్ అవుతారో వాళ్ళకి ఏం కనపడదు. జగన్నాథ్పురిలో ఒక భక్తుడు ఉన్నాడనమాట. ఒక రాజు వస్తాడు, అరే నేను చాలా ధనవంతుడిని అనే ఒక గర్వంతో వస్తాడనమాట.
వెంటనే జగన్నాథుడు ఏం చేస్తాడు? వెలుపలికి రానివ్వలేదు. పరిస్థితులు అయినాయి అనమాట అక్కడ. రావడం కుదరలేదు. వెంటనే జగన్నాథుడు సేవకుడు ఒకటి వచ్చి పాండవ అడుగుతాడు, స్వామివారు నువ్వు ధనవంతుడు అంటున్నావు కదా, ఆయనకు ఒక్క ఏంటది పాను అంటే ఏంటని మనం ఉమ్, తమలపాకు, తమలపాకులో ఒక్క వేసి ఆ, నిన్ను నైవేద్యం పెట్టమంటున్నాడు. అరే, నేను ఇంత ధనవంతుణ్ణి, నన్ను ఇంత చిన్న ఆఫరింగ్ అడుగుతున్నాడు జగన్నాథుడు. మొత్తం అంటే పల్లెటూళ్ళు రాయమంటే ఒక 100 పల్లెటూళ్ళు ఆయన పేరు మీద రాయాలంటే రాసేస్తా నేను. జగన్నాథ్ అవన్నీ వద్దు, నీ నుంచి నీకేం కావాలన్నాడు ఆయన. ఆ, తమలపాకుని కట్టి ఇమ్మన్నాడు. ఆ, ఒక పాన్ కట్టి ఇమ్మన్నాడు అనమాట. జగన్నాథుడికి హరే కృష్ణ. తో తమలపాకు కట్టి ఇమ్మన్నాడు అనమాట. వక్క పెట్టి, కానీ ఆ వక్కలో సున్నం వేయాలి కదా. సున్నానికి భగవంతుడు ఏం చెప్పాడు జగన్నాథుడు? ఆ, ఏ ఏనుగుకైతే గజమోతి ఉందో, గజమోతి అంటారనమాట. ఒక ఏనుగు తలలో ఒక మోతి ఉంటుందండి, ముత్యం ఉంటుంది. ఆ ముత్యాన్ని ఆ, దాన్ని పౌడర్గా చేసి ఆ సున్నాన్ని తమలపాకులో వేసి వక్క పెట్టి దాన్ని అల్లి ఇమ్మని. పాపం జగన్నాథ్ ఇచ్చిన కండిషన్ చిన్న సున్నం కోసం. ఓకే, పాలన వేసే సున్నం. కానీ ఆ సున్నం ఏం చేసింది? ఈ ధనవంతుడు మొత్తం ధనానంతా శూన్యం చేసేసింది. మొత్తం ఎదుగుతాడు ఎక్కడ, ఎతికిన ఎక్కడా దొరకదు గజమూతి. ఆ ఆ ఏనుగులో ఉన్న ముత్యం కోసం అన్ని చోట్ల అంటే దానికి ఒక పర్టికులర్ ఏనుగు ఒక ఆకృతిలో, ఒక రూపంలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి ఆ ముత్యాన్ని మనం తీసుకోవాలి ఏనుగు నుంచి. ఏనుగుని అనచాలి, ఇవన్నీ చెయ్యాలి. తన సైన్యాన్ని, తన దగ్గరున్న రాజు, తన దగ్గరున్న అన్నిటినీ ఉపయోగించిన ముత్యం దొరకలేదు. అప్పుడు అర్థమైంది, నేను గర్వంతో వెళ్ళాను కదా, ధనవంతుడు అనే గర్వంతో నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను. జగన్నాథ్ ఏం చేశాడు? ఆ, 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 నా నా గర్వాన్ని అణిచేశాడు. సో గర్వంతో వెళ్తే మనం యాక్చువల్లీ ఏం చూడలేం, ఏం కనపడదు కూడా అక్కడ. ఉమ్, అది మీకు స్పష్టంగా కనపడిన భగవంతుడు మీరు కనపడరు. భగవంతుడు ఇటువంటి చూస్తాడు అనమాట. ఆయన కూడా తలెత్తేస్తాడు పైకి. ఉమ్, ఉమ్. మనం తలెత్తుకుని వెళ్తే మందిరంలోకి, తర్వాత తల దించుకోవాల్సి వస్తుంది లైఫ్లో, వైష్ణవునింద ద్వారా. అందుకే మనం ఉమ్, తల దించుకుని వెళ్ళాలి. ఒక వినమ్ర భావంతో వెళ్ళాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ పాయింట్ ప్రభుజీ షేర్ చేయండి, నాగేంద్ర ప్రభు. ఇంకెవరైనా మాతాజీ వుడ్ లైక్ టు రిపీట్ స్టడీ? ఐ కెన్ గివ్ ఆపర్చునిటీ టు అదర్స్. ఓకే, మల్లేశ్వరి మాతాజీ, ఎస్. రెండో పాయింట్ చదవండి. రాలేదు ప్రభుజీ ఇంకా స్క్రీన్. ఎస్ ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. నమస్కారములు అర్పించుట. మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే మొదటిగా మందిరంలో ఉండే వైష్ణవులందరికీ పంచాంగ ప్రణామము చేస్తూ ఈ క్రింది ప్రార్థన చేయవలెను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత కూడా చదవండి. ఓకే ప్రభు. అన్ని వాంఛలను తీర్చే వృక్షములు వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులు అయిన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు. తరువాత శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహం ఎడమవైపుగా ఉండేటట్లుగా పూర్తి నమస్కారం. పురుషులు సాష్టాంగము, స్త్రీలు పంచాంగము చేస్తూ ఆయన ప్రణామ మంత్రమైన నమ ఓం విష్ణు పాదాయ చెప్పాలి. తరువాత విగ్రహాల దగ్గర కూడా పూర్తి నమస్కారం ఆచరించి విగ్రహాలు ఎడమవైపుగా ఉండేటట్లుగా చూచుకొని తగిన ప్రణామ మంత్రాలను ఉచ్చరించాలి. మన నమస్కారం చేసేటప్పుడు ఒక చేతితో చెయ్యరాదు, 2 చేతుల సహాయంతో నమస్కరించి చేతులు నిలువుగా చాపవలెను. కొంచెం స్క్రోల్ చేయాలి ప్రభుజీ. విగ్రహాలను ఆ పాయింట్కి వెళ్ళొద్దు. ఓకే, ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇది తెలుగులోది
ఓకే. ఉమ్. సో ఇది గమనించారా? మొదటగా మనము వైష్ణవులకి ప్రణామాలు చేయాలి. ఆడవాళ్ళైతే పంచాంగం, ఆ, మగవాళ్ళైతే అష్టాంగ. ఆ. ఇప్పుడు అష్టాంగ పంచాంగంలో తేడాలు ఏంటనేది మనం గమనిద్దాం అది. ఆ, దీని గురించి ఇక్కడ పేజ్ నెంబర్ 31లో దీని గురించి రాస్తుంది. సో భగవ మనం భక్తులకి ప్రణామం చేసిన తర్వాత శ్రీల ప్రభుపాదుల ముందు వచ్చి అక్కడ ఆయన మనకి లెఫ్ట్ వైపు ఎడం వైపు పెట్టుకుని అక్కడ ప్రణామాలు చేయాలన్నమాట. దిస్ ఈజ్ ద సిస్టమ్ అనమాట. ఇది మనం ఎల్లప్పుడూ మీరు మందిరానికి వచ్చినప్పుడల్లా దీన్ని పాటిస్తుండాలి. ప్రభుజీ మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి ప్రభుజీ, మీరు వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. హరే కృష్ణ. యా. సో మనము వైష్ణవులకి ముందు ప్రణామం చేస్తాం. తర్వాత ఆ పరమ వైష్ణవుడైన మన పరమ గురు శిల ప్రభుపాదకు ప్రణామాలు చేయాలి. అక్కడ కూడా సేమ్ సిస్టమ్. ఓకే. వంగి మనము ఆ, సాష్టాంగ ప్రణామము లేకపోతే పంచాంగ ప్రణామాలు చేస్తాం అన్నమాట. సో దాని తర్వాత మనం భగవంతుడి వైపుకి వెళ్ళి ప్రణామాలు చేయాలి. ఇప్పుడు మనం ప్రణామాలు చేసేటప్పుడు మనం స్పెసిఫిక్గా గమనించాలి మన కాళ్ళు ఎటువైపు ఉన్నాయి అనేది. ఓకే. ఇప్పుడు శ్రీ సంప్రదాయ వైష్ణవుల్లో అక్కడికి వెళ్ళి మనం గరుడ ముందు ప్రణామాలు చేయడానికి ఉండదు. ఎందుకంటే శ్రీ సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం మీరు గరుడికి వెనకాతలే ప్రణామాలు చేయాలి. ఆ గరుడికి భగవంతుడికి మధ్యన మనం ఉండకూడదు యాక్చువల్లీ ప్రణామాలు చేస్తేలాగా. అందుకే వాళ్ళు ఏమంటారు, మీరు ప్రణామాలు చేయాలంటే ముందుగానే ఇటువైపు చేసి రండి అంటారు. ఓకే. కానీ మన సంప్రదాయంలో ఏం చేస్తాం, మనం వచ్చి వాళ్ళని ఎడం వైపుగా పెట్టుకుని మనం ప్రణామాలు చేస్తాం. వైష్ణవులు అందరూ ఉన్నారు. వాంఛా కల్పతరు వశ్య కృపా సింధు భయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృపాసింధు, వైష్ణవులు కృపాసింధులు అనమాట. వాళ్ళకి ప్రణామాలు చేసిన తర్వాత మనం ప్రభుపాద చేసేటప్పుడు మొత్తం ప్రణాతి మంత్రం చదవాలి. ప్రభుపాద మొత్తం ప్రణాతి మంత్రం మనము రోజు మీరు జపం చేసేటప్పుడు కూడా ప్రభుపాద ప్రణాతి మంత్రం తీసుకోవాలి. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కింద పెట్టుకోవాలి మనం, ఎస్పెషల్లీ ఇస్కాన్ డివోటీస్. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఈ ఈ రెండు ప్రణాతి మంత్రాలు ప్రభుపాద ఉద్దేశించి చెప్పాలి. తర్వాత కృష్ణుణ్ణి దర్శనం చేసుకునేటప్పుడు మళ్ళీ ప్రణామాలు చేస్తాం, కీపింగ్ ద డైటీస్. ఓకే. ఇక్కడ పంచాంగ అష్టాంగ దీని గురించి వర్ణిస్తూ యాక్చువల్లీ ఇది ఎటికెట్స్లోనే ఒక చోట ఎక్స్ప్లెయిన్. మనము అష్టాంగలో ప్రభువులు అష్టాంగ ప్రణామం చేసేటప్పుడు అందులో ఏమవుతాయండి, 8 అంగాలు. అష్ట అంటే 8 అంగాలంటే మన అందులో మొదటి చేతులు. ఓకే. చేతులను మనము తాకుతాం నేలకి, తర్వాత పాదాలను తాకుతాం నేలకి, తర్వాత మన మోకాళ్ళని తాకుతాం నేలకి. ఓకే. 3 అయినాయా. తర్వాత మన ఛాతీని వక్షస్థలాన్ని తాకుతాం భగవంతుడికి. ఇప్పుడు ఎన్నైనాయి, 4 అయినాయి. తర్వాత మన నుదుటిని లలాటపత్రం, మన నుదుటిని భగవంతుడికి నేలకి తాకుతాం అనమాట. 5. ఇవి కాక మనస్సు, మన మనస్సుని భగవంతుడికి అర్పించాలి అప్పుడు. ఇది 6. తర్వాత మన వచన, మన మన కంఠంలోని వాయిస్, స్పీచ్, మంత్రం చెప్తూ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. సో కృష్ణుడికి ప్రణామం చేసేటప్పుడు కూడా మీరు ప్రభుపాద ప్రణాతి మంత్రం మళ్ళీ తీసుకోవాలి. ఒకవేళ మీరు గురువు మంత్రం ఉందనుకోండి, గురువు మంత్రాన్ని మీరు స్లోగా తీసుకోండి. ఓకే. ఇస్కాన్లో ఈ స్టాండర్డ్ అనమాట. మనం గట్టిగా గురువు మంత్రం నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే సత్య స్వామినితి నామిని అలా చెప్పకూడదు గట్టిగా. ఒక మనం మర్యాద వెళ్ళిపోతున్న మనం ప్రమోట్ చేయకూడదు. ఓకే. ఐఎమ్ దేర్, ఓకే, మై గురువుని ప్రమోట్ చేసిన, నా గురుగారు బెస్ట్ గురుగారు ఎందుకంటే నేను ఆయన శిష్యుడిని అనే ఉద్దేశంతో ప్రణామంతం గట్టిగా చదవకూడదు. ఓకే. అది మీకు వినిపెట్టేట్టుగా ఉండాలి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే స్వామినితి నామిని.
ఉమ్. తర్వాత ప్రభుపాద ప్రణాది మంత్ర, తర్వాత అక్కడున్న మూల విగ్రహాల ప్రణాది మంత్రాలు అనమాట. మెయిన్ మూల విరాట్. ఇక్కడ ఏంటి, రాధా శ్యామ్ సుందర్లో మహాప్రభు ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు, వాళ్ళు ప్రణాది మంత్రాలు తీసుకోవచ్చు. జగన్నాథ్ మందిరంలో జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, వీళ్ళ ప్రణాది మంత్రం తీసుకోవచ్చు అనమాట. తర్వాత జై శ్రీకృష్ణ చైతన్య హరే కృష్ణ మంత్ర. ఆ విధంగా మన వచనాల్ని, ఇది ఆ 7వ అంగం అన్నమాట, దాన్ని మనం అర్పించుకుంటాం. 8వ అంగం ఏమిటంటే మన దృష్టి. ఉమ్, దృష్టి, సైట్. మన మన దృష్టిని అంటే మన సి ఒక ఒక పురుషుడికి ద వీకెస్ట్ లింబ్ ఇన్ హిజ్ బాడీ సైట్, కళ్ళు, దృష్టి. అక్కడ లీనియన్స్ అవుతే ఇంక హరిపోలైనట్టే వాళ్ళ లైఫ్లో. ఒక భక్తుడు ఉండేవాడు అనమాట, బ్రహ్మచారి ఫ్రెండ్ అనమాట, నా ఫ్రెండ్, మంచోడే. మాయపూర్లో ఉండేవాడు, మంగళాతి అటెండ్ అయ్యేవాడు. మంగళాతిలో చైతన్య మహాప్రభు పంచతత్వం ముందు 2 చేతులు ఎత్తి అందరూ ఏం చేస్తారు, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద, 2 చేతులు ఎత్తి భగవంతుణ్ణి స్మరించే, ధ్యానం చేయొచ్చు. అక్కడ దృష్టి ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే అది మాయాపూర్, మాయ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్ సొసైటీ, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అది. సో ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్లో ఏముంటుంది, అక్కడ అన్ని రకాల మాయ, అన్ని కలర్ల మాయలు వస్తారనమాట అక్కడ, అన్ని దేశ విదేశాల నుంచి. రోజు మంగళాతికి వెళ్ళేవాడు, అటెండ్ అయ్యేవాడు. ఆ దృష్టి మాత్రం 8వ అంగం, పంచాంగ అష్టాంగాల్లో, సాష్టాంగ ప్రణామంలో అష్టాంగంలో 8వ అంగం దృష్టి, మనిషి ఒక పురుషుడిది. అది భగవంతుడి మీద పెట్టకుండా ఎక్కడ పెట్టేవాడు ఆయన, ఒక పర్టికులర్ ఒక మాతాజీ చేతుల మీద పెట్టేవాడు. ఆ చేతు వేళ్ళు చూసి ఆకర్షపడ్డాడు. రోజు మంగళాతికి వెళ్ళేవాడు ఆ చేతు వేళ్ళు చూడడం కోసం. తర్వాత ప్రణామాలు చేసేటప్పుడు కిందకి ఆవిడ పాదాలకున్న వేళ్ళని చూసి, ఆడపిల్ల పాదాలు వేళ్ళు చూసేవాడు. అలా మహాప్రభు నుంచి దృష్టి అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఎనీవే తర్వాత ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా నాకు స్టోరీ తన భార్యతో కలిసి చెప్తాడు నాకు అది. ప్రభు నేను ఇప్పుడు వచ్చింది మాయాపూరిలో చైతన్య మహాప్రభుకి అంకితం చేసుకోవడానికి, కానీ ఇలా అయిపోయింది ఆ లైఫ్ అది. ఇప్పుడు ఆ చేతి వేళ్ళు కానీ పాదాలు చూడడానికి భయపడతాడు పెళ్ళైన తర్వాత. సో వెరీ ఇంపార్టెంట్ దృష్టి. ఇది పంచాంగాల్లో 1 ఇంపార్టెంట్, సారీ అష్టాంగాల్లో మన పురుషుడికి చేతులు, కాళ్ళు, మోకాలు, వక్షస్థలం, ఛాతి, నుదురు, నుదురు, తర్వాత 5 తర్వాత 6 మనస్సు, తర్వాత మన మాటలు, వచన ప్రణామంత్ర ద్వారా నా 8వది దృష్టి. ఓ భగవంతుడా, నా దృష్టి నీ వైపు తప్ప, అండ్ సద్గుణాలు ఉన్న భక్తుల వైపు తప్ప మిగతా వాటి మీద నా దృష్టి పడకూడదు అనే సంకల్పం ఉండాలి. ఓకే, ఇది పురుషులకి అనమాట అష్టాంగ ప్రణామాలు. స్త్రీలకి పంచాంగ ప్రణామాలు చేతులు, మీరు పంచాంగ చేతులు ఉంటాయి, తర్వాత మీ మోకాళ్ళు, తర్వాత మీ నుదుట, హెడ్, మీ 4 హెడ్ని పెడతారనమాట. మీరు ఆ పిక్చర్లో చూస్తే మీరు గమనిస్తే చూడగలరు అది. ఓకే, అందులో పంచాంగం ఈ 3 అయిపోయినాయి. మిగతా 2 ఏంటి, మిగతావి 2 వాళ్ళది మనసు, వచన. సో సో వాళ్ళ మనసు మళ్ళీ వాచన, ఈ విధంగా వాళ్ళు భగవంతుడికి అర్పించాలి. మనసు, వాచన, వాళ్ళ దృష్టి గురించి ఉండదన్నమాట. కానీ మనస్సు, వచన, మనస్సుని భగవంతుడికి కేంద్రిస్తాం. 4వ అంగం. 5వ అంగం మనం ప్రణామంత్రం ద్వారా. సో ఈ విధంగా పంచాంగం. ఓకే, సో ఇవాళకి మనం ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. ఇందులో ఏదైనా ప్రశ్నలు, డౌట్లు ఎవరికైనా ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ అంటే మాతాజీ ఇచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, ఇద్దరు ఒక చోట ఉన్నారా? వేరే రూమ్ లో.
ఓకే ఓకే, సరే సరే. ప్రభుజీ ఇది ఎడమ వైపు నుంచి అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుద్ది ప్రభు, జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రణామం ఎటు నుంచి చేయాలని. ప్రణామం మన భగవంతుని మన హృదయం వైపు పెట్టుకోవాలి. ఎడం వైపు అంటే మన హృదయం ఎక్కడ ఉంటుందండి? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మన భగవంతుని మన హృదయం వైపు పెట్టుకుని ప్రణామం చేస్తాం అనమాట. అంటే సి ఇప్పుడు యాక్చువల్లీ శ్యామ్ సుందర్లో ప్రభుపాద్ గారు ఉన్నారు కదా, అది మనం రైట్ సైడ్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం? ఎక్కడ శ్యామచంద్రలో శ్యామ్ సుందర్. ప్రభుపాద్ మనం ఎడం వైపు పెట్టుకుని ప్రణామాలు చేస్తాం. ఓకే. భగవంతుడి ఆల్టర్ క్లోజ్ అయి ఉంటే పెట్టకూడదు ప్రణామాలు. ఓకే, చాలా అవును. మంది ఇది ఒక రాంగ్, అంటే ఇది రాంగ్ని, తప్పది, తప్పు, ఇలా చేయకూడదు మనం. ఓకే, భగవంతుడు ఆల్టర్ క్లోజ్ అంటే అప్పుడు ఆయన భోజనం చేస్తున్నాడు, నైవేద్యం తీసుకుంటున్నాడు, లేకపోతే శృంగారం అవుతున్నారు, అప్పుడు ప్రణామాలు చేయకూడదు భగవంతుడికి. సో వేచి చేయాలి, వేచి ఉండాలన్నమాట. అంటే మీరు ప్రణామాలు చేయగానే ఏంటి, అటెన్షన్ ఇస్తున్నట్టు కదా భగవంతుడికి. డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేస్తున్నాం మనం, ఆయన అటెన్షన్ కోరుకుంటున్నప్పుడు మనం డిస్టర్బ్ చేస్తున్నామని. సో ఆయన స్నానం చేస్తున్నప్పుడైనా, శృంగారం అవుతున్నప్పుడైనా, లేకపోతే నైవేద్యం తీసుకున్నప్పుడు ప్రణామాలు చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎడం వైపు పెట్టి చేయాలి. ఇప్పుడు శ్యామచంద్రలో మనం ప్రభుపాద ఎడం వైపు పెట్టి ప్రణామం చేస్తాం, తర్వాత రాధా శ్యామచంద్ర పెడతాం. అలాగే జగన్నాథ్ టెంపుల్లో మీరు జగన్నాథ్కి ప్రణామాలు చేసేటప్పుడు మీ కాళ్ళు ప్రభుపాదుల వైపు రాకూడదు. Yes. అది చూసుకోవాలి, గమనించాలి మనం. మీ పాదాలు డైరెక్ట్గా ప్రభుపాద కనపడేటట్టుగా ఉండకూడదు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ఆల్టర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రణామం చేయాలని ప్రభుజీ. ఎస్, ఆల్టర్ ఓపెన్ చేసిన ప్రణామాలు చేయాలి. ఆల్టర్ క్లోజ్ అయి ఉంటే భగవంతుడికి ప్రణామాలు చేయాలి. ప్రభుపాద ప్రణామాలు చేయొచ్చు, వైష్ణవ ప్రణామాలు చేసి కూర్చోవచ్చు, వేచి చూడొచ్చు. హరే కృష్ణ. ఆల్టర్ ఓపెన్ అవ్వగానే ప్రణామాలు చేయాలి. ఇప్పుడు ఆల్టర్ ఓపెన్ అయినప్పుడు మీరు క్లాస్లో ఉంటారు. క్లాస్లో ఉన్నప్పుడు మీరు మామూలుగా తలదించుకొని ప్రణామాలు మీ మనసులో అర్పించుకుని, క్లాస్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఒక అష్టాంగ పంచాంగ ప్రణామాలు చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, టెంపుల్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆల్టర్ క్లోజ్ అయ్యి ఉంటే బయట మామూలుగా నమస్కారం చేయొచ్చా ప్రభు? బయట మీరు వైష్ణవులకి ప్రణామాలు చేస్తారు కదా, మీరు బయట చేసేప్పుడు ఆ ప్రణామాలు వైష్ణవులకి, లోపలికి వచ్చి ప్రభుపాదికి చేసినప్పుడు ప్రభుపాదులకి, భగవంతుడికి చేసేటప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి. అది ఆల్టర్ ఓపెన్ అయి ఉండాలి, క్లోజ్ అయినప్పుడు చేయకూడదు. అప్పుడు ప్రభుపాదులు కూడా చేయకూడదు ప్రభు? ప్రభుపాదులు చేయొచ్చు, ప్రభుపాదులు చేయొచ్చు. ఓకే, సరే, ఇంకో చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు ఆల్టర్ ఓపెన్ అయినప్పుడు మన బండి మీద పాస్ అవ్వద్దు అంటారు కదా, దిగి వెళ్ళమన్నారు. ఇక్కడ మన టెంపుల్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది మన ఇస్కాన్ ఉండవల్లి శ్యామచంద్ర టెంపుల్లో జనరలీ ఇది ఇలా చేయడం వల్ల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. అక్కడ బండి ఆపేసి బండి నడుచుకుంటూ రావడం, కొంతమంది అన్ని బండ్లు ఆగదు, కష్టం. డైరెక్ట్గా బండిని మీరు పార్కింగ్లో తీసుకెళ్ళిపోండి. ఓకే. బండిని పార్కింగ్, ఇప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి ఎక్కడ ఎక్కుతున్నాం అనేది. ఓకే, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా పండాలకి తీసుకెళ్ళిపోవచ్చు, సారీ పార్కింగ్ ఏరియాకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి, ఎవరిని దింపాలన్నా దిగాలన్నా భగవంతుడు ఎదురుగుండా దిగకండి. ఓకే. ఓకే, అది ముందే దిగిపోయి నడుచుకుని వెళ్ళాలి. బండి వేసుకుని, ఇప్పుడు కాలు ఉన్నవాడు ఎలా నడుపుతారు మరి బండిని? కష్టం. కాలు ఉన్నవారు బయటకు వచ్చి దాన్ని లాక్కుని తీసుకెళ్తారా? సో జనరలీ లోపల వెళ్ళిపోండి, స్ట్రైట్గా వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకుని అప్పుడు రండి. ఓకే, అంటే దేనికి ప్రభుజీ అది ఆ రూల్ మామూలుగా? భగవంతుడి ముందు మన వెహికల్స్ మీద వచ్చామని చూపించుకోవడం కాదు అది ఇక్కడికి వచ్చింది, అందుకనే. ఓకే. అది వినమ్ర భావం అనమాట. నేను రాజు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, తన రథాన్ని ఇంకో చోట పెట్టుకుంటాడు, లేకపోతే వచ్చే పాలకిని పక్కన పెట్టుకుంటాడు, పట్టుకుని దిగి నడిచి వస్తాడు, చెప్పులు ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయన్నమాట కాన్సెప్ట్స్. ఓకే, సో అది ఒక వినమ్ర భావం, మొదటి మనం డిస్కస్ చేసినట్టుగా. ఓకే, ఓకే. ఎస్ మోహిని మాతాజీ, ఎనీ అదర్ డౌట్ అదర్ దాన్ దిస్? మా ప్రభుజీ అడిగేశారు ప్రభుజీ, శ్యామ్ సుందర్ టెంపుల్. ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అందరికీ అదే డౌట్ ప్రభుజీ, అందరికీ అదే డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకోటి ఇవాళ ఇది నేను పెట్టాను రిగార్డింగ్ యాత్ర గురించి. జనరలీ మన ఇస్కాన్ కాంగ్రిగేషన్, విజయవాడ కాంగ్రిగేషన్ మనం పెట్టే పెద్ద యాత్రలో చాలామంది రావట్లేదు. ఓకే, అందుకని ఈసారి చక్రధార భూమి మీద ఆలోచించి ఈ నవదీప్ మండల పరిక్రమలో భాగంగా అందరూ రావాలని కోరుకుంటున్నాం. దానికి ఖర్చు కూడా చాలా తక్కువ. జనరల్ స్పీకింగ్ 3,000 రిజిస్ట్రేషను, అక్కడ బసతి రెండు కలిపి.
టికెట్లు మనం సెపరేట్గా పెట్టుకుంటున్నాం. ఇవాళ నుంచి టికెట్లు స్టార్ట్ అయినాయి. ఓకే. సో ఐ డోంట్ నో, మీరు అంటే యాత్రకి వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా రండి. ఓకే. ఇప్పుడు నాకు అవకాశం లేదు, నాకు ఏ యాత్రకి వెళ్ళాలని నాకు కష్టమే అనే అనే ఉంటే కొంచెం మాట్లాడండి. ఓకే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన బయట వాళ్ళు ఎక్కువ యాత్రకి ఆతృత చూపిస్తున్నారు ఇప్పుడు దాకా పెట్టిన యాత్రలో. మీరు గమనించింది ఏంటంటే లాస్ట్ 2 ఏళ్ల పాటు మనం పెట్టి యాత్రలో ఎక్కువ ఖర్చు ప్రభు, మేము వెళ్ళలేము ప్రభు అని డివోటీస్ చెప్పడం. ఓకే. ఖర్చు తక్కువ చేసి పెడదామంటే ఆ పెద్ద యాత్రలు కుదరవు. అలా అని ఇప్పుడు 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 తక్కువ, ఇది కొంచెం రీజనబుల్ అండ్ ఇది మోర్ డివోషనల్ యాత్ర అనమాట ఇది. ఇది ఓన్లీ ఎవరైతే భక్తులు ప్రాపర్గా ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం సమకూలంగా ఉంటుంది అనమాట, అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ, దానికి రాకపోవడం కారణమైనా చెప్పాలి కదా అట్లీస్ట్, ప్రభు నేను రాలేను. ఆ, ఇప్పుడు రెస్పాన్స్ రాదు, ఎస్సా నోవా తెలియదు. ఆ, తర్వాత లాస్ట్లో కష్టం అవుతుంది, మళ్ళీ అప్పుడు ఏం చెప్పలేము. సో ఇట్స్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ నా. ఆ, అంత పరిచయం లేక ఆ, లేనట్టు కాదు కదా ఇక్కడ మనకి. అట్లీస్ట్ చెప్పాలి కదా డివోటీస్. ఓకే. పెట్టాను 3 సార్లు పెట్టాం మెసేజ్. ఓకే. ఒకసారి కాదు 3 సార్లు. తిన్నపిసు నీచంలో అది అందరికి పబ్లిక్ పెట్టట్లేదు ఈ ప్రోగ్రామ్. ఓకే. ఈ యాత్ర విశేషంగా మన భక్తులు ఎవరైతే 16 మాల చేస్తూ కమిటెడ్గా ఉంటున్నారో వాళ్ళ కోసం. ఓకే. మీరు ఎప్పుడు చెప్పే దాన్ని బట్టి మనం యాత్ర మారుస్తాం కూడా కావాల్స్తే. ఓకే ప్రభుజీ ఇలా కుదరదు అలా కాదు, ఏదో ఒకటి ఉండాలి కదా. అదేదో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి ప్రభు, నాకు ఇష్టమైన మేము చేసుకుంటా ఉన్నట్టు ఉంది ఇక్కడ. చాలా కష్టంగా ఉంటుంది ఇలాగా. హరే కృష్ణ. ప్రభు ఎప్పుడు ప్రభు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రభు? రిజిస్ట్రేషన్ ఇవ్వాలే, అంటే ఇప్పుడు ఇవాళ ట్రైన్ టికెట్స్ ఇవాళ స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను. రిజిస్ట్రేషన్ ఉంది, టైం ఉంది. మీరు అట్లీస్ట్ ఒక ఈ ఆదివారం లోపలైనా మీరు అందరూ కన్ఫర్మ్ చేస్తే మంచిది. ఇక్కడ ఉన్న 45 మంది, ఇందులో చాలా మంది ఇచ్చారు ఇప్పటిదాకా. ఓకే. సుమారు ఒక 15 మంది 2 రోజులు రెస్పాండ్ అయ్యారు. ఓకే. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. తెలియదు ప్రభుజీ అసలు అది టూర్ ఉన్నట్టు మాకు. మీరు త్రినాథిపిలో లేరా? మీరు గ్రూప్ లో లేరా? లేను ప్రభుజీ. మీరు ఎవరు మెంటర్షిప్ లో ఉన్నారు మాతాజీ? కాళింది మాతాజీ. ఆవిడని అడగండి. ఓకే. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఒకసారి గ్రూప్ లో పెట్టామని చెప్పండి ప్రభుజీ, మెసేజ్ టూర్. ఏ గ్రూప్ అంటారు? ఇది మంజరీస్ లోనే, మాకు టూర్ గురించి తెలియదు ప్రభుజీ. ఓకే. ఇప్పుడు మీ లీడర్స్ చెప్పాను నేను ఆల్రెడీ. ఈ భక్తురక్ష లీడర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, వాళ్ళకి అందరికి చెప్పాను ఆల్రెడీ. వాళ్ళు ఏం చేశారు నాకు తెలీదు. ఆ గ్రూపుల్లో, మంజరి గ్రూప్లో కానీ లేకపోతే ఏ రూపానుగా సాధకలో కానీ నా కమ్యూనికేషన్ ఒకరితో అవుతుంది. వాళ్ళు మిగతా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది. హరే కృష్ణ. హరే. ఐ థింక్ ఆల్ ద లీడర్స్ ఎవరున్నారో మెంటర్స్, మీరు దీన్ని గమనించండి ప్లీజ్. ఇది నాకు ఈ ఆదివారం లోపల క్లారిటీ ఇవ్వండి. ఎనీవే ట్రైన్ టికెట్స్ ఇవాళ స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది టికెట్లు కృష్ణమోహన్ ప్రభు చూస్తున్నారు చేయడం కోసం. సో మాట్లాడుకోండి, సొంతంగా చేసుకోవాలి టికెట్లు. సో సొంతంగా చేసుకుని టికెట్లు వస్తే ఆ విధంగా పెట్టాం. మన టెంపుల్ నుంచి మేము చేసే ఓపిక మాకు లేదు. నేను చక్రధారపు ఇద్దరం వెళ్తున్నాం వీటికి యాత్రకి. సో ఇది జస్ట్ ఫర్ అటెండింగ్. ఇది ఒక మహాప్రభు గౌర గౌర చైతన్య మహాప్రభు వెళ్ళిన తీర్థస్థలాలు అనమాట. అంజలిల. సో ఇట్ ఇస్ వెరీ నరిషింగ్. తపస్య ఉంటుంది, తప్పకుండా ఉంటుంది తపస్య. మీరు ఉండేది అని తపస్సు మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ ఎంజాయబుల్. ఓకే. నాట్ ఏ డిఫికల్ట్, కానీ ఇందులో పాల్గొంటే మంచిది. ఓకే. హరే కృష్ణ. భక్తురక్ష లీడర్స్ ఎవరున్నారు ఇక్కడ అండ్ మెంటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ప్లీజ్ మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. మిగతా వాళ్ళకి తెలిసేటట్టుగా. ఇప్పటిదాకా వాళ్ళు తెలియదంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు త్రినాథిపిలో ఎందుకు లేరో తెలియదు నాకు. బట్ అట్లీస్ట్ యాక్చువల్ గా మన మంజరీస్ గ్రూప్ లో లోకల్ డివోటీసే కాదు, నాన్ లోకల్ కూడా ఉన్నారు ప్రభుజీ. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే. ఈ యాత్ర ఇది ఇంటర్నేషనల్ యాత్ర కదా ఇది. ఓకే. విజయవాడ పీపుల్ కాదు, విజయవాడ బృందం వెళ్తుంది ఇక్కడ నుంచి. వాళ్ళు కూడా మన విజయవాడ తరపు నుంచి వాళ్ళు రిజిస్టర్ అవుతారు.
ఓకే సో డూ ఇట్ టుడే ఓన్లీ, డోంట్ డిలే ఇట్. మీ మంజరి ఓకే గ్రూప్లో కానీ, లేకపోతే ఎవరు నాగేంద్రన్ ప్రభు మీరు ఇందులో ఈ గ్రూప్లో పెట్టండి. ఓకే ప్రభు. ఎస్, అట్లే రెస్పాండ్ అవ్వండి. వస్తానా, రాను, ఓకే రాలేను, ఇంకా ఆలోచించలేదు, ఏదో ఒక ఎస్ఆ, నోవా, ఓకేయా, వెయిటా, ఏదో ఒకటి రావాలి కదా మెసేజ్. ఏదో గోడకు చెప్పినట్టుంది ఇక్కడ, గోడకు చెప్పుకుంటున్నాను. అక్కడి నుంచి ఆ గోడ బద్దులై అందులో నుంచి నరసింహదేవ్ వచ్చినట్టు అప్పుడప్పుడు భక్తులు సడన్లీ వస్తారు బయటికి. అప్పుడు ఫెసిలిటీ చేయడం కష్టం అవుతుంది యాత్రలో. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. చాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.